బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం ప్రజలు బారులు తీరారు. నిర్వాహకులు ఉదయం నుంచి చేప ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. ఇప్పటికీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం కోసం రద్దీ కొనసాగుతుంది. అయితే రేపటి వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని నిర్వాహకులు బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం కోసం ప్రజలు బారులు తీరారు. ఇంకా రద్దీ కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. సో రామ్ ప్రసాద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏవిధంగా? చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి మనకు మృగశిర కార్తె ప్రారంభం కాబోతా ఉంది. మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకొని అయితే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం ఈరోజు 9 గంటల నుంచి అయితే చేప ప్రసాదాన్ని పంపిణీని ప్రారంభించారు. మనం చూడవచ్చు, చేప ప్రసాదానికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాం 20 కౌంటర్లను ఏర్పాటు చేసి 20 కౌంటర్ల ద్వారా అయితే ఇటు వాలంటీర్లు కానీ, అదేవిధంగా ఇటు బత్తిని కుటుంబ సభ్యులు కానీ, అంతేకాకుండా ఇక్కడ ఫిషరీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా పోలీసులు భారీ భద్రత నడుమ అయితే ఉదయం నుంచి కూడా చేప బంధు ప్రసాదం అయితే పంపిణీ కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు, ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పంపిణీ ప్రక్రియను ఈరోజు రాష్ట్ర ఆర్టీసీ మంత్రి, ఏదైతే రవాణా శాఖ మంత్రి ఉన్నారో పొన్నం ప్రభాకర్తో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం వినోద్ ప్రసాద్ కుమార్ కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మనం పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఈ యొక్క కార్యక్రమంలో ఇటు అధికారులతో పాటు ఇటు బత్తిని కుటుంబ సభ్యులు కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే అహర్నిశలు, అంటే వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ మందును పంపిణీ చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే అక్కడ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరికీ కూడా ఈ యొక్క చేప మందును అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఈ 24 గంటల పాటు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే చేప ప్రసాదం పంపిణీ ఉంటుందో పూర్తి స్థాయిలో రాత్రి వేళ మొత్తం కూడా నిర్వహించేందుకైతే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అణువున కూడా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే రాత్రి వేళల్లో కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మనం ఇప్పటివరకు చూసినట్లయితే సాయంత్రం 6 గంటల వరకు 52,300 మందికి అయితే ఈ యొక్క చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నప్పటికీ కూడా అనంతరం ఈ రోజు మట్టుకైతే సుమారు 70 నుంచి 80 వేల వరకు కూడా చేప ప్రసాదం అయితే పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయానికి కూడా ఈ యొక్క పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశం, ఎందుకంటే రేపు ఉదయం 11 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వేరు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరికీ మనం చూసినట్లయితే అక్కడ 20 కౌంటర్లను ఏర్పాటు చేసి అయితే చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో రాత్రి వేళ కావడంతో చిన్నపిల్లలందరికీ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రత్యేక కౌంటర్లో కూడా నేరుగా ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారే నేరుగా పిల్లలకైతే చేప ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల వయసు లోపున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ నేరుగా ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి, ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి అయితే చేప మందును పంపిణీ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫిషరీస్ శాఖ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తంగా కూడా ఇక్కడ 12కు పైగా స్వచ్ఛంద సేవా సంస్థలు అయితే ఉచిత త్రాగునీటితో పాటు అదేవిధంగా ఉచిత భోజన సౌకర్యాన్ని కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే అస్తమాకు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు, అంతేకాకుండా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చేసి చేప మందును స్వీకరించినటువంటి పరిస్థితులను మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తెలియకుండా అడుగడుగునా కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి 1200 మంది పోలీసులను కూడా సిబ్బందిని ఇక్కడ కేటాయించి ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అయితే భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కొంత వాటర్ ప్యాకెట్లే కానీ, అదేవిధంగా
త్రాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అడుగడుగున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో వాటర్ సివరింగ్ బోర్డు అయితే పూర్తి స్థాయిలో అడుగడుగునా కూడా త్రాగునీటి కేంద్రాలు, ఉచిత త్రాగునీటి కేంద్రాలు, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అగర్వాల్ సేవాదాలతో పాటు అంతేకాకుండా ఇక్కడ సేవలు అందించేందుకు చాలామంది వాలంటీర్లు మనం ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాం. కేవలం సంవత్సరం ఉన్నటువంటి చిన్న పాపకు కూడా ఇక్కడ చేప మందు ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలు మొదలుకొని సంవత్సరం పిల్లలు మొదలుకొని అయితే 80 ఏళ్ళకు పైబడినటువంటి వృద్ధులకు కూడా చేప మందు అనేది ఇస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు చెప్పేది ఏంటంటే చేప మందుకు అందరికీ ఒకే స్థాయి మోతాదులో ఇచ్చినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పిల్లలకు శ్వాస సంబంధించిన కానీ అదేవిధంగా అస్తమైనటువంటి సమస్యలకు 3 ఏళ్ళు కనుక క్రమం తప్పకుండా వేసుకొని వారు ఏదైతే చెప్పినటువంటి నిబంధనలు పాటించి కనుక వాళ్ళు ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకు అస్తమాకు సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయిలో నయమవుతుందని చెప్పేసి ఇటు నిర్వాహకులు చెప్తున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా సుమారు 3 సార్లు 5 సార్లకు మించి కూడా ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. వారికి ఇక్కడ ఉన్నటువంటి చేప మందు ద్వారా లబ్ధి జరిగింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తగ్గుముఖం పట్టింది, ఉపశమనం కలగడంతో మరికొంతమందిని కూడా తీసుకొని వస్తున్నట్లయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క చేప ప్రసాదానికి సంబంధించి రేపు ఉదయం వరకు కూడా సమయం అయితే గత 2 రోజుల ముందే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మనకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ రా ప్రసాద్.